రాత్రి కురిసిన వర్షానికి పెద్దారవీడు మండలం ఎస్ కొత్తపల్లి గ్రామంలోని అత్తాకోడలు చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి కోడలు చెరువు నిండుకుండలా నిండిపోయింది. గతంలో చిన్న చెరువు నిండితే యథావిధిగా అత్త చెరువులోకి కల్వట్టు ద్వారా నీళ్లు వెళ్తుంటాయి. అధికారుల నిర్లక్ష్యంతో రోడ్డు విస్తరణలో ఆ కల్వట్టును ఆర్ఎండ్బి అధికారులు పూర్తిగా మూసివేశారు. అప్పుడు ఉన్న ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఆ కల్వట్టుపై కన్నెత్తి చూడకపోవడం వల్లే నిండిన చెరువులోని నీళ్లన్నీ కూడా చిన్న అలుగులో నుంచి గుల్లకమ్మవాకు వృధాగా పోతుండడంతో కొత్తపల్లి దేవరాజుగట్టు 2 గ్రామాల ప్రజలు కూడా అటు ఆర్ఎండ్బి అధికారులపై ఇరిగేషన్ శాఖ అధికారులపై మండిపడుతున్నారు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నిండిన చెరువులు మరలా ఇప్పుడు తిరిగి చెరువులకు జలకల రావడంతో చెరువులో నీళ్లు 2 శాఖల అధికారుల నిర్లక్ష్యంతో నిండిన చెరువులో నీళ్లన్నీ కూడా గుల్లకమ్మ వాదుకు పోతున్నాయని ఇప్పటికైనా అటు ఆర్ఎండ్బి అధికారులు మరియు ఇరిగేషన్ అధికారులు ఇద్దరు కూడా సమన్వయంతో స్పందించి వెంటనే వృధాగా పోతున్న నీరుని పెద్ద చెరువుకు తరలించాలని రైతులు వాపోతున్నారు. దేవరాజుగట్టు సర్పంచ్ మెట్టు శ్రీనివాసరెడ్డి స్పందించి వెంటనే ఇరిగేషన్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఇరిగేషన్ శాఖ జేఈ సుధాకర్, మండల వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ, పెద్దారవీడు ఎస్ఐ అనిల్ కుమార్ కలిసి వెంటనే జేసీబీని తెప్పించి కల్వట్టు తూము కోసం ఎంత ప్రయత్నించినా తూము కనిపించకపోవడంతో ఆర్ఎండ్బి అధికారులకు సమాచారం ఇచ్చి మీరు రోడ్డు విస్తరణ చేసేటప్పుడు ఆ తూమును పూర్తిగా మూసివేశారని, వర్షం ఎక్కువ కురిస్తే చెరువులోకి ఎక్కువ నీరు వచ్చి చేరితే చెరువు కట్ట కూడా తెగే ప్రమాదం ఉందని ఆర్ఎండ్బి అధికారులు తెలియజేశారు.